సంగారెడ్డి జిల్లా కేంద్రలోని రాజంపేటలో మున్సిపాలిటీ ఫిల్టర్ బెడ్ను మున్సిపల్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనిఖీ చేశారు. అనంతరం సంగారెడ్డి ప్రజలకు స్వచ్ఛమైన మంజీరా నీళ్ల సరఫరాపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ 2010లో మంజీరా వాటర్ స్కీమ్ ప్రారంభించినప్పుడు ఒకేసారి 10 ట్యాంకులు నిండేవి. గంటన్నర నీటి సరఫరా జరిగేది. ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదని అధికారులను జగ్గారెడ్డి అడిగారు. పాత విధంగానే తిరిగి మున్సిపాలిటీలో నీటి సరఫరా జరగాలి. అందుకు ఏం చేయాలో ఆలోచించండని అధికారులకు జగ్గారెడ్డి సూచన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత మిషన్ భగీరథ కోసం సింగూర్ ప్రాజెక్ట్ వద్ద 100 కోట్లతో ఫిల్టర్ బెడ్ నిర్మించారు. 10 ఏళ్లపాటు ఒక కాంట్రాక్టర్కు మెయింటెనెన్స్కు ఇచ్చారని, ఆ కాంట్రాక్టర్ సరిగా పట్టించుకోకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ లైన్స్ పాడై సరఫరాకు ఇబ్బంది అవుతుందని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న లైన్ల స్థానంలో మిషన్ భగీరథ లైన్లు ఏర్పాటు చేశారని, అవి నాణ్యత లేకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయని జగ్గారెడ్డికి అధికారులు వివరించారు. గతంలో మాదిరిగా ఫిల్టర్ కావడం లేదని, ఇంకా ఫిల్టర్ బెడ్లో పాత పద్ధతుల్లో ఫిల్టర్ చేస్తున్నారని, ఫిల్టర్ బెడ్లో అపరిశుభ్ర వాతావరణం ఉంటుందని జగ్గారెడ్డికి స్థానికులు తెలిపారు. గతంలో ఫిల్టర్ బెడ్కు కరెంట్ సరఫరా లేకపోతే సంగారెడ్డి ప్రజల కోసం సంవత్సరం పాటు నెలకు 6.5 లక్షల చొప్పున ఏడాది పాటు 75 లక్షల జగ్గారెడ్డి స్వంత ఖర్చుతో జనరేటర్ ద్వారా పవర్ సప్లై చేసిన విషయాన్ని స్థానికులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ రఘు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంతకిషన్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్తో పాటు కాంగ్రెస్ నాయకులు మనోహర్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, సీను, సయ్యద్ ఆరిఫ్, శాంతి కుమార్, ముహమ్మద్ మజీద్, ఎం అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అది సప్లై అక్కడ నుంచి నేనేమంటున్నానంటే ఫిల్టర్ది డిస్ట్రిబ్యూషన్ మనం 12 ట్యాంకులు వీటితో నింపేటోళ్ళం. గోపాల్ చెప్పాను, నువ్వు చెప్పాను 2010లోనా మనం ఎప్పుడైనా చేసింది? 9-10 కదా మనం ఇనాగ్రేషన్ చేసింది. చేసినప్పుడు మనం ఎన్ని ట్యాంకులు? 10 ఉన్నాయి. అప్పుడు 10 ట్యాంకులు ఎంత ఉండే కదా? ఎంత? 1 కోటి లీటర్లు ఎట్ ఎ టైం కదా? ఎట్ ఎ టైమా? ఎట్ ఎ టైం. ఇప్పుడు ఏంది మరి? అన్న అది ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు 2009 గోపాల్ మనోరన్న 2009 మనం 10లో స్టార్ట్ చేసిన స్కీము సంగారెడ్డి ప్రజల కోసం డ్రింకింగ్ వాటర్. ఎట్ అ టైం 10 ట్యాంకులకు మనం వాటర్ ఎక్కించేటోళ్ళం. సప్లై ఎంతసేపు అయింది? గంటనా, 2 గంటల? అప్పుడెంత? గంటన్నర, తక్కువ గంటన్నర నీళ్ళు. ఓకే,
ఆ సిస్టమ్ ఇప్పుడు నడుస్తుందా నడుస్తలేదు అది చెప్పండి. అది ఎందుకు పోయింది అది చెప్పు నాకు. వీళ్ళు నీళ్లు తక్కువ పడుతున్నాయి, ఎక్కువ ట్యాంకులు కావాలని మళ్ళీ 80 కోట్లకు అప్లై చేసింది సార్ గవర్నమెంట్. పబ్లిక్ హెల్త్కి 80 కోట్లు తీసుకొని మళ్ళీ కొన్ని ట్యాంకులు కట్టి కొన్ని లైన్లు వేసారు. దాంతో లైన్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేంజ్ చేసింది సార్. అంత ఇలా సగం ఇచ్చి సగం మిషన్ భగీరథ పేరు చేసుకుంటారు. వాళ్ళు చేంజ్ చేసి అంటే ఇప్పుడు ఆ 10 ట్యాంకులకు డోకలేదు కదా, లోకల్ లేకుండే. కానీ ఇప్పుడు 5 లైన్లు కట్ చేసారు. 5కి ఇస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి 6 ట్యాంకులకి ఇస్తున్నాం. మిగిలినవి మిషన్ భగీరథ కింద వస్తున్నాయి సార్. మళ్ళీ 80 కోట్లు ఖర్చు పెట్టింది సార్. ఏమయ్యా గోపాల్ సార్ మన 10 ఉన్న 10 ట్యాంకులు సార్ ఇక్కడ మధ్యలో లీకేజ్ వల్ల జమ్ అయిపోయింది. మన 2 ఇయర్స్ అంటే 21 స్కీమ్లో బంద్ అయింది. అక్కడ ఇటుకే తీసుకుని బంద్ అయినాము 21లో. ఇప్పుడు మిషన్ బయట తీసుకుంటాం మనం. నాకు ఇప్పుడు ఏం గత 2009-10లో మనం ఏదైతే 10 ట్యాంకులకు నీరు ఎక్కిస్తున్నాం కదా అది నాకు క్లియర్ కావాలి. అది ఎట్లా చేస్తారు చెప్పు. అంటే అట్లే మళ్ళీ కొత్త లైన్ వేయాలి. ఇప్పుడు నువ్వు సంపేది ఆజంపేట కొత్త సంపేది కదా ఆడకే కొత్త లైన్ వేయాలి. డమ్మి అయిపోయినాయి, అవి లీక్ అవుతున్నాయని డమ్మి అయిపోయినాయి. లైన్ ఫెయిల్ అయింది సార్. లైన్ ఫెయిల్ అయినాక డిఐ లైన్ వేసారు. డిఏ లైన్ వేస్తే డిఏ లైన్ కేస్తే ఏమైనా వేసారు. కే లైన్ వేస్తేనేమో సప్లై అవుతుంది. కేస్తే ఏమైనా వేసారు. ఏమంటే సింగూరుకి నుంచి వస్తాయి కదా, ఎప్పటికి వస్తాయి కదా. సింగూరుకి నుంచి ఇక్కడ వేసారు మనకు గ్రావెట్లో వేసారు లైన్ మనకు ఇక్కడ. ఈ సప్లై లైన్ గ్రావెట్లో వేసారు. ఎప్పటికీ సింగులు ఉంటాయి కాబట్టి అని సింగూరుకి వస్తాయి కాబట్టి సింగూరు మంచిగా ఎవరి వెళ్ళిపోతుంది కదా, ఇబ్బంది అవుతుంది అని చెప్పి సింగూరుకి మరి అప్పుడు మీకు వచ్చేది కరెక్ట్ నడుస్తుంది అది చెప్పు నాకు. ఇప్పుడైతే ఇప్పుడు అప్పుడు వస్తున్నాయి నాకు లీకేజ్ అయితే కదా వారం 10 రోజులు లీక్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అవి? లైన్ లైన్ అయిపోతున్నాయి. సంగారు ఇప్పుడు మన గుదేలకించి ఎందుకు అవుతున్నాయి ఇక్కడ అది ఇక్కడ మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు వాళ్ళు 10 ఇయర్స్కి ఇచ్చేసారు. వాళ్ళు మిషన్ భగీరథ ఎవరైతే చేసిర్రో పైపులు స్కీమ్ 10 ఇయర్స్ ఇచ్చారు. వాళ్ళకి ఆడ సింగూర్ కాడ ఫిల్టర్ బెడ్ కట్టారు 100 కోట్లు. అది అది కట్టి వాళ్ళు నీళ్ళు ఎప్పుడైతే ఇస్తారో 10 ఇయర్స్ మెయింటైన్ చేయాలి సార్. వాళ్ళు ఇక్కడ జి గోపాలకృష్ణారెడ్డి అని మెయింటైన్ చేస్తున్నారు. 10 సంవత్సరాలు అయినా నీళ్ళు ఇవ్వాలి. అయితే ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్ ఇవ్వమంటే ఆయన చాలా కింద మీద పడుతున్నారు వాళ్ళు నీళ్ళు ఇస్తారు. పైపులు అంతా డ్యామేజ్ అయినాయి. ఏ వాళ్ళు పనిచేస్తలేవు, తులసి వాళ్ళు పనిచేస్తలేవు. వాడు ఏం కూడా రిప్లేస్ చేస్తలేడు. పలిగిపోతే వారం రోజులు ఆగి వారం రోజులు చేస్తున్నాడు. ఇప్పుడు మనకు మొత్తం నీళ్ళంతా డ్యామేజ్ అంటే భగీరథలో వేసిన పైపులన్నీ నాణ్యత లేని పలిగిపోతున్నాయి. అందుకే సంగారెడ్డి పబ్లిక్ సఫర్ అవుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు. అంతే కదా 50% సఫర్ అవుతుంది. ఇవి మనం ఇక్కడికి ఇచ్చే నీళ్ళు కరెక్ట్ అవుతున్నాయి. అక్కడికి వచ్చే నీళ్ళు మొత్తం ఏది మన ఉమ్మడి రాష్ట్రంలో ఏదో లైన్లు వేసినామో పైపులు వేసినామో అవి కరెక్ట్ ఉన్నాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ పైపులు అయితే వేసినారో అవి పలిగిపోతున్నాయి. కరెక్ట్ మెయింటెనెన్స్ జీరో ఉన్నది సార్. వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళని ప్రశ్నించింది కరెక్ట్ వాడు ఏం సమాధానం చెప్తున్నాడు. చెప్పాడు వాడు పెద్దోడు కాబట్టి వాడు చెప్పాడు. వాడు రాను కూడా రాడు. రైట్, ఇది లెక్క. ఇప్పుడు మనం సొల్యూషన్ చెప్పండి నాకు ఇప్పుడు 10 ట్యాంకులు పాత లెక్కలో స్టార్ట్ కావాలి. మీరు కొత్త భగీరథ ఇస్తున్నారు కదా, మీరు అది ఎట్లా చేస్తారో కొత్త ఎన్ని భగీరథకి ఎన్ని నా పాత 10 ట్యాంకులు ఏదేది గంజ మైదాన్ రెవెన్యూ కాలనీ కొత్త చెప్పండి. పాత గవర్నమెంట్ హాస్పిటల్ నేను అడిగే ప్రశ్న గతంలో ఫిల్టర్ అయినట్టు అవుతుందా? కొద్దిగా క్వాలిటీ పెరగాలి సార్. ఇక్కడ మెయింటెనెన్స్ అంత మంచిది. బెడ్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయి. చేస్తున్నాయి. వీళ్ళు ఇప్పుడు ఇంకా బ్లీచింగ్ పౌడర్ వాడదు. బ్లీచింగ్ పౌడర్ వాడదు సార్. ఇప్పుడు ఆలం వాడద్దు. అన్ని లేటెస్ట్ వచ్చినాయి సార్. ఇప్పుడు ఏమొచ్చినాయి? ఇప్పుడు ఒక ఆంధ్ర షుగర్స్కి ఒక పౌడర్ వచ్చింది సార్. 25 కిలోల బ్యాగ్ వచ్చింది. అది ఇట్లా నీళ్ళలో కలిపితే కరిగిపోతుంది. అందులో మట్టి ఉండని పురుగులు ఉండని దేని ఉండని సార్. అది కలిపి చాలా బెటర్. ప్లస్ వీళ్ళకి అన్ని పురుగులు లోపలికి పోతున్నాయి. ఇవన్నీ జాలీలు ఉండాలి. లోపలికి ఇంత దుమ్ము ఉండదు వాటర్లో. మనం దీనికి తాగేదానికి ఇస్తున్నాం నీళ్ళు. లోపల అంతా డస్టే ఉండదు. ఎక్కడ చూసినా బూతులు నిండిపోయి ఎక్కడ ఉన్నా సార్. ఇవన్నీ శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ జాలీలు ఉండాలి. ఒక పురుగు కూడా లోపలికి పోతుంది. ఏది పోతుంది. మనం డ్రింకింగ్ వాటర్ కదా సార్. శుభ్రంగా మెయింటైన్ అవుతుంది సార్. అది చేయాలి సార్. ఇంకేమేమి ఉన్నాయి లోపాలు? అంతే సార్. వాళ్ళకి లేటెస్ట్ కెమికల్స్ వాడాలి. లేటెస్ట్ కెమికల్స్ వాడాలి. ఇవన్నీ మెయింటెనెన్స్ చేయాలి. ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ వాటర్ పోతుంది. చెప్పండి ఏం చేద్దాం సార్? నేను ఏమంటున్నానంటే మున్సిపాలిటీ స్టాఫ్ను పెట్టి నువ్వు నడిపితే మెయింటెనెన్స్ కాదు. నేను ఆ 10 ఏళ్ళు ప్రైవేట్ ఈయన పెట్టి నడిపించాను.
10 years 10 years అనిపించింది. ఎందుకంటే ఆయన జవాబుదారు ఉంటాడు. మున్సిపల్ అధికారి నీకు జవాబుదారు ఉండలేడు. ఆయన నువ్వు జీతం మట్టుకే పని చేస్తావు. అర్థమైందా? నీకు అర్ధగంట ఎక్కువ. సరే, నేను 10 ఏళ్ళు ఫీల్డ్లో లేను. సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్ము ఎమ్మెల్యే లేను, ఒక టర్ము గెలిచినాం. కానీ ఆ 2-3 ఏళ్ళు కరోనాకే వీకింది, అంతే కదా. అయినా గవర్నమెంట్ కూడా లేదు, నేను వచ్చి వీకేది కూడా ఏం లేకుండా అప్పుడు వచ్చి. అర్థమైంది కదా. ఆ 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉండే ఆ మిషన్ భద్రత తెచ్చారు, సత్యనాశ పట్టించారు. సంగారెడ్డి స్కీమ్ అంతా ఖరాబ్ చేసి పట్టింది. అర్థమైందా? నేనేమంటున్నానంటే ఇది ఇప్పుడు ఆయన అన్నాడు, ఇది మీరు చేయగలుగుతారా? ఈయన అన్నట్టు మీరు చేయగలుగుతారా? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తారా ఈ సిస్టమ్ అంతా? నీకు బీపీ దానికి ఉంటుంది, అటు ఇటు ఉండదు. విన్నావా? బీపీ వస్తుంది నీకు. ఇక నేను అర్ధరాత్రి వస్తే ఇక అడుగు వీళ్ళని. అర్థమైందా? నా 3 గంటలకు వచ్చి చూస్తా. ఇవ్వని అయ్యాకి చెప్పా, నువ్వు 3 గంటలకు నేను లేపుతా. నువ్వేదో ఇట్లా అందరు లీడర్లు అన్నట్టు మాట్లాడక ముందు నువ్వు కూడా మీ ఇద్దరు చిన్న పిల్లలు, ఇంకా మీరు ఇద్దరు కమిషనర్ చిన్న పిల్లలు, ఇంకా మీరు విన్నావా? 2 రోజుల ముందు అలర్ట్ చేస్తా వీళ్ళని. తేడా వచ్చిందంటే 4 గంటలకు 3 గంటలకు లేపుతా. ఏదో అందరూ ఏదో చెప్తారు ఇంట్లో అంటారు కాదు నా టైపు. నేను ఇట్లా అర్ధరాత్రి లింక్ ఏది పబ్లిక్ తెలియదు, మళ్ళా ప్రజలకు తెలియదు. ఇది ఈయన అడుగు. వీళ్ళు టెక్నికల్ ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు, లేకపోతే. అర్థమైందా? నువ్వు ఏది ఈజీగా అనేసినావు. అట్లుండా ఈడు వచ్చినట్టు నువ్వు అర్థం చేసుకోను. 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ లేకపోతేనే మీరు పని చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీరు ఫ్రైయే. ఏమన్నా నాకు వాటర్, సంగారెడ్డి పబ్లిక్ వాటర్ ప్యూర్ వైట్ ఉండాలి, ఫిల్టర్ కావాలి, ఎర్ర నీళ్ళు రావద్దు. అది నువ్వు అట్లా చేస్తా. నేను ఎందుకు నీకు అలర్ట్ చేస్తున్నా అంటే నేను నా అంత అర్ధరాత్రి కూడా నేను చెక్ చేస్తాను. నువ్వు ఉండవు అప్పుడు. నేను చెక్ చేసేటప్పుడు ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎవరు లేరు, కరెంట్ లేదు మాకు. అక్కడ ఫిల్టర్ బెడ్ కరెంట్ లేకపోతే సార్ జనరేటర్ ఇప్పించిండు. డైలీ 20 లీటర్లు డీజిల్ ఇచ్చిండు నాకు. రోజు నెలకు 6 లక్షలు డీజిల్ గీయాలి. నా సొంత పైసలు కట్టినా రోజు 20,000 పొద్దున్న 20,000 రావాలి. 20,000 వస్తే డీజిల్ కొనుక్కొని ఎన్ని రోజులు 1 ఇయర్ డీజిల్ నడిపించిన. ఇన్ని పైసలు ఏది కరెంట్ వచ్చేదాకా ఎన్ని పైసలు అంటే లెక్కలేని పైసలు ఇచ్చింది. 1 ఇయర్ ఏది ఫిల్టర్ బెడ్ సంగారెడ్డి ప్రజల కోసము 1 ఇయర్ డీజిల్ మీద 1 ఇయర్ సొంత పైసలు. నెలకెంత? సొంత పైసలు నెలకు 6 లక్షలు. 6 లక్షలు డీజిల్ అంటే ఎంత అవుతుంది మొత్తం 1 ఇయర్కి? 70 లక్షల పిల్లలకు ఒక మంచి బిల్ల వస్తుంది. ప్లస్ ఇది ఒక్కటే కాదు, వాళ్ళు 3 కాంట్రాక్టర్లు కట్టి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు మెగావాడు అందరు కట్టి మళ్ళీ 20 లక్షలు అయినాయి. నేను అవన్నీ సరి చేసి 20 లక్షలు అయితే 20 లక్షలు ఇచ్చిండు సార్. సపరేట్ 20 లక్షలు ఇచ్చింది నాకు. పబ్లిక్ కోసం ₹1 కోటి పెట్టిన అయ్యే ₹1 కోటి టైంకు 2,000 ఇస్తే ₹1 కోటి పడతాయి ఈజీగా. అప్పుడు ₹1 అంటే ఇప్పుడు అప్పుడు ₹1 అంటే ఏది 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కిందనా 9 ఇచ్చింది సార్ నాకు. అర్థమైందా? 20 లక్షలు కొందరు 1000-2,000 ఇస్తే ఓట్లు గుద్దేస్తున్నారు ఇంటి వెళ్ళంకలం అంటే. అంతే కదా? 20 లక్షలు ఇస్తేనే ఈ వరకంతా కంప్లీట్ అట్లా తెచ్చిండ్రా నాయన. వాటరు ఇంత వచ్చింది అనుకుంటారా? ఎంత జరిగినా ఏంది? సరే అయిపోయింది. ఇక ఎప్పుడు 2 రివ్యూ ఉంది కదా, రివ్యూల రోజు డిసిషన్ తోటి రావాలి నా దగ్గరికి. ఇక విన్నారా? డిసిషన్ తోటి రావాలి. నా సజెషన్, మీరు గతంలో ప్రైవేట్ ఎట్లా నడిపించారో అట్లా నడిపించుకోండి అన్న. ఈ లోపల నువ్వు ప్రిపేర్గా ఇప్పుడున్న లేటెస్ట్ ఫిల్టర్ వాటర్
ఫ్రెష్గా ఉండడానికి. ఇవేమి నీట్గా గత మనం ఎట్లా ఇచ్చినాం అట్లా వాటర్ వచ్చేటట్టు, స్మెల్ లేకుండా. ఒరిజినల్ వాటర్ స్మెల్ వస్తుండే ఏమన్నా, అది ఏది ఉందో నువ్వు ఆ ఎస్టిమేషన్ ప్రిపేర్గా. ఓకే, మళ్ళీ అంత కాదని అనుకుంటే మీరు శనివారం రోజు డిసైడ్ తోటి నా దగ్గర రావాలి. తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ కూర్చోబెట్టి మిమ్మల్ని తీసుకోపోయి మళ్ళీ ఈయన రివ్యూ చేస్తా. మేడం రిక్వెస్ట్ చేస్తాం, మేడం రెండింటికి ఈయన కూర్చొని మళ్ళీ రివ్యూ చేస్తాం. ఇవంతా శనివారం నువ్వు అంతా డీటెయిల్ తోటి శనివారం నువ్వు మాట్లాడుకో, నువ్వు ఇచ్చేసాయి ఇక నాకు. ఇక ఈ 2 రోజులల్లో నువ్వు ఇప్పుడు లేటెస్ట్ ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఏమేమి రిపేర్లు ఉన్నాయి, ఏం చేయాలి, పర్మనెంట్గా మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి. మెయింటెనెన్స్ ఇప్పుడున్న మున్సిపల్ కాదు, నీ ప్రైవేట్ మనుషులను పెట్టి కూడా నువ్వు చేపించుకోవాలి. వీళ్ళు ఉంటారు అయినా నువ్వు మళ్ళీ నీ మనుషులను పెట్టుకోవాలి. నువ్వు అది కూడా కోడ్ చేసి ఒక ఎస్టిమేషన్ చేసి నువ్వు నేను నా మీటింగ్ వచ్చే లోపల వాళ్ళతో నువ్వు నీ మీటింగ్లోనే అయిపోవాలి. ఆ రోజు మనం డిస్కస్ చేసిన తర్వాత నేను మన కలెక్టర్ గారు జేసీ గారికి చెప్తా. మళ్ళీ మనం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూర్చుందాము, కూర్చొని వాళ్ళు కూడా చూస్తే క్లారిటీ వస్తుంది, ఈ డిసిషన్ తీసుకుంటాం. ఓకే.